E28 synchro mesh gearbox. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఫోర్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఫోర్స్ గుర్కా అనే వెహికల్ గురించి డీటెయిల్ గా వీడియో చేయబోతున్నాం. ఈ వీడియోలో ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అంటే ఈ వెహికల్ యొక్క క్యాపబిలిటీ కానీ, ఈ వెహికల్ లో ఉన్న ఫ్యూచర్స్, ఈ వెహికల్ లో ఉన్న డ్రాబ్యాక్స్, ఆన్ రోడ్ ప్రైస్, ఇందులో ఉన్న వేరియంట్స్, అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా దీనికి కాంపిటీటర్ అయిన థార్ తోటి కూడా మనం ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. రెండు వెహికల్స్ కున్న డిఫరెన్స్ ఏంటో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. రెడ్ కలర్ లో ఫోర్స్ గుర్కా 5 డోర్ వెహికల్ ని మొదటిసారిగా మనం చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. బాక్సీ షేప్, స్ట్రైట్ లైన్స్, హై స్టాండ్స్ తో ఇవన్నీ కలిపి గుర్కాకి ఒక సూపర్ రగ్డ్ అడ్వెంచర్ లుక్స్ తో ఉంటుంది. ప్రత్యేకంగా రెడ్ కలర్ చూస్తే రోడ్డు పైన ఉన్న అన్ని వెహికల్స్ మధ్య గుర్కా ఒక డిఫరెంట్ లుక్స్ తో నిల్చుంటుంది. రోడ్ ప్రెజెన్స్ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ వెహికల్ రోడ్ మీద రన్ అవుతున్నప్పుడు కానీ, రోడ్ పక్కన నించున్నప్పుడు కానీ అందరి చూపు ఈ వెహికల్ పైన ఉంటుంది. ఇది స్పీడ్ కోసం డిజైన్ చేసిన వెహికల్ కాదు, లగ్జరీ ఫీల్ ని చూపించడానికి వచ్చిన కారు కానే కాదు, ఫ్లాషీ ఫీచర్స్ తో షోరూమ్ లో మెరుస్తూ నిల్చునే వెహికల్ కూడా కాదు. ఇది పూర్తిగా రగ్డ్, అన్కాంప్రమైజ్డ్, సీరియస్ ఆఫ్ రోడింగ్ వెహికల్. బాక్సీ మిలిటరీ డిజైన్ తో నిటారుగా ఉన్న విండ్షీల్డ్, ఫ్లాట్ బ్యానెట్, పెద్ద వీల్ ఆర్చెస్, క్లియర్ కట్ లైన్స్, ఇవన్నీ కలిపి ఒక రా అథారిటివ్ రోడ్ ప్రెజెన్స్ ఇస్తాయి. చాలా సార్లు పక్కన ఉన్న లైఫ్ స్టైల్ ఎస్యూవీస్ కూడా ఆటోమేటిక్ గా సైడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది చూసే వాళ్ళకి ఒక సీరియస్ వెహికల్ అనే ఫీలింగ్ ఉంటుంది. గుర్కా లెంత్ వచ్చేసరికి సుమారుగా 4.4 మీటర్స్ వరకు ఉంటుంది. హైట్ కూడా 2 మీటర్స్ వరకు ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసరికి 2330 మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది. ఈ 5 డోర్ గుర్కా రోడ్డు పైన నిలబడితే ఒక భారీ మెషిన్ ముందున్నట్లు ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు దగ్గరకు వచ్చి ఒకసారి డోర్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి చూస్తే వినిపించే ఆ గట్టి థర్డ్ సౌండ్ ఒక్కటే చాలు. ఆ థిన్ మెటల్ షీట్ కాదు, హెవీ గేజ్ స్టీల్ తో బలంగా తయారు చేసిన బాడీ అని క్లియర్ గా అర్థమవుతుంది. డోర్ సౌండ్ లోనే గుర్కా బిల్డ్ క్వాలిటీ ఎంత సీరియస్ గా ఉంటుందో తెలుస్తుంది. టోటల్ గా గుర్కా బాడీ చాలా సాలిడ్ గా, హెవీగా అనిపిస్తుంది. ఇక్కడ మన మెర్సిడీస్ జీ వ్యాగన్ ఇన్స్పిరేషన్ ఉన్న ప్లాట్ఫామ్ డిఎన్ఏ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇది లైట్ వెయిట్ మోనోకార్ కాదు, ఇది నిజమైన లాడర్ ఫ్రేమ్ మీద డిజైన్ చేసిన వెహికల్. గుర్కా బ్యానెట్ ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేద్దాం. అసలు గుర్కా క్యారెక్టర్ ఇక్కడే మనకు అర్థం అవుతుంది. ఈ బ్యానెట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ముందు కనిపించే 2.6 లీటర్ 2596 cc 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ చాలా బల్కీగా, మస్కులర్ గా ఉంది. ఇది మెర్సిడీస్ బెంజ్ OM 616 లినియేజ్ నుంచి వచ్చిన సూపర్ రిఫైన్డ్ ఇంజన్. ఈ ఇంజన్ పవర్ వచ్చేసరికి 140 bhp హార్స్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 320 న్యూటన్ మీటర్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ డిజైన్ స్పీడ్ రికార్డ్స్ కోసం డిజైన్ చేసింది కాదు, టార్క్, డ్యూరబిలిటీ, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కోసం డిజైన్ చేశారు. ముఖ్యంగా గుర్కా లో టార్క్ లో కూడా, లో ఆర్పిఎం లో కూడా మంచి ఇంజన్ రెస్పాన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే స్లో స్పీడ్ లో మనం రాక్ క్రాలింగ్ లో, స్టీప్ హిల్స్ క్లైంబ్ చేసేటప్పుడు, లోడ్ తో ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఇంజన్ ఎలాంటి స్ట్రెస్ అనిపించదు. ఈ ఇంజన్ లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ గేర్ రేషియోస్ కూడా మనకి స్పీడ్ కోసం డిజైన్ చేసింది కాదు, కంట్రోల్ కోసం డిజైన్ చేసింది. ఇది 2.6 లీటర్ డీజిల్ ఇంజన్ అయినా కూడా బ్యానెట్ మాత్రం ఐసోలేషన్ నీట్ గా చేశారు. హీట్ మేనేజ్మెంట్ కూడా బాగా డిజైన్ చేశారు. అందుకే క్యాబిన్ లో హీట్ ని మనం ఫీల్ అవ్వం. ఓల్డ్ గుర్కాతో మనం కంపేర్ చేసినప్పుడు ఈ 5 డోర్ వర్షన్ రిఫైన్మెంట్ చాలా ఇంప్రూవ్ అయినట్లు అనిపిస్తుంది. ఇది ఒక రా డీజిల్ క్యారెక్టర్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తుంది. ఇంజన్ పక్కన మనకు కనిపిస్తున్న ఈ స్నార్కెల్ కేవలం ఒక స్టైల్ మాత్రమే కాదు, ఇది పూర్తిగా ఫంక్షనల్. ఈ వెహికల్ ని మనం 700 mm వాటర్ డెప్త్ లో కూడా రైడ్ చేయడానికి కావాల్సిన ఇంజన్ బ్రీతింగ్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే డీప్ వాటర్ క్రాసింగ్ లో కూడా ఇంజన్ కి ఎయిర్ అనేది క్లియర్ గా అందుతుంది. ఇది అడ్వెంచరస్ ట్రిప్ లో మనకి చాలా అవసరం. ఇప్పుడు మనం ఈ గుర్కా అసలు పవర్ ఎక్కడుందో చూద్దాం. అంటే ఇందులో 4x4 సిస్టమ్ ఉంది. ఇది ఎలక్ట్రికల్ గిమిక్స్ తో పనిచేసేది కాదు, ఇది ఒక ఫుల్లీ మెకానికల్. అంటే 4x4. ఇందులో ఫ్రంట్ వీల్ డిఫరెన్షియల్ లాక్ మాన్యువల్ గా చేయొచ్చు, అలానే రేర్ వీల్ డిఫరెన్షియల్ లాక్ ని మాన్యువల్ గా ఇక్కడున్న ఈ లివర్స్ తో చేయొచ్చు. అంటే ఫుల్ కంట్రోల్ మాన్యువల్ గా డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. అవసరం లేకపోతే రిలీజ్ చేస్తాడు, అవసరం ఉన్నప్పుడు ఎంగేజ్ చేసుకోవచ్చు. అందుకే స్లష్ ఏరియాస్ లో గానీ, మడ్ లో గానీ,
రాకీ ఏరియాలో గానీ ఒక వీల్ గాలిలో ఉన్న మిగిలిన వీల్స్ కి పవర్ డిస్ట్రిబ్యూట్ అయ్యి వెహికల్ చాలా స్మూత్ గా ముందుకెళ్తుంది. ఇక్కడే గూర్ఖా ఒక లైఫ్ స్టైల్ ఎస్యూవీ నుంచి ఒక ప్యూర్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అనే ఫీల్ ఇస్తుంది. ఇప్పుడు ఈ గూర్ఖాలో మనం కింద వైపు ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి హెవీ లాడర్ ఫ్రేమ్ చాసిస్ కనిపిస్తుంది. గూర్ఖా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 230 mm ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి వెహికల్ కింద నుంచి చూద్దాం. ఈ వెహికల్ బాటమ్ లో మనం చూస్తే హై లాడర్ ఫ్రేమ్ చాసిస్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అండ్ రేర్ సైడ్ మనం డిఫరెన్షియల్స్ ని ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు. వీటికి కనెక్ట్ అయిన థిక్ డ్రైవ్ షాఫ్ట్స్ ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్న ఈ డ్రైవ్ షాఫ్ట్స్ అండ్ యూ జాయింట్స్ పెద్ద పెద్ద ట్రక్ గ్రేడ్స్ కి యూజ్ చేసే మెటీరియల్ ని ఇక్కడ యూజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఇది ఒక ఇండస్ట్రియల్ మెషిన్ లా అనిపిస్తుంది. ఈ వెహికల్ ని కింద నుంచి చూసినప్పుడు మనకి ఇది ఎక్కడైనా తగిలితే ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో అనే భయం ఉండనే ఉండదు. ఎగ్జాస్ట్ రూటింగ్ కూడా వెహికల్ మధ్యలో సెంటర్ బాటమ్ లో ఇచ్చారు. ఆఫ్ రోడింగ్ అని రాక్ హిట్స్ లో చేసేటప్పుడు వెహికల్ సేఫ్ గా ఉండడానికి ఇలా డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ వెహికల్ లో సస్పెన్షన్ సెటప్ చూద్దాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఇచ్చారు. రేర్ సైడ్ వచ్చేసరికి రిజిడ్ యాక్సెల్ సెటప్ ఉంది. ఆఫ్ రోడింగ్ లో సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒక క్లియర్ అడ్వెంచర్ మిషన్ కాబట్టి ఇందులో మనం అప్రోచ్ యాంగిల్ ని కూడా చూద్దాం. అప్రోచ్ యాంగిల్ అంటే వెహికల్ ఫ్రంట్ సైడ్ మనం ఇది ఒక కంప్లీట్ అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ఎలాంటి యాంగిల్ వరకు వెహికల్ ఈజీగా వెళ్ళగలదని చూస్తే 39 degrees వరకు వెహికల్ అప్రోచ్ యాంగిల్ ఉంటుంది. అలానే డిపాచర్ యాంగిల్ వచ్చేసరికి 37 వరకు ఉంటుంది. వీటితో పాటుగా వెహికల్ యొక్క గ్రేడబిలిటీ కూడా మీకు చెప్తాను. గ్రేడబిలిటీ వచ్చేసరికి 35 degrees వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ లో ఇంటీరియర్ లోకి ఒకసారి వెళ్దాము. ఇంటీరియర్ లో కూర్చున్నప్పుడు మనం ఫస్ట్ మనకి అనిపించేది ఇక్కడ మనం ఎక్కడ లగ్జరీని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఒక యూటిలిటీ క్యాబిన్. ఇక్కడ మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా బేసిక్ గా ఉంటుంది. ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. సీటింగ్ మనం 7+1 సీటింగ్ లేఅవుట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ఫ్రంట్ డ్రైవర్ సీట్ గానీ కో డ్రైవర్ సీట్ గానీ హెడ్ రూమ్ లెగ్ రూమ్ డీసెంట్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక్కడ గ్లో బాక్స్ సెటప్, గేర్ లివర్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ మనం ఏసీ కంట్రోల్స్ కూడా చూడొచ్చు. రేర్ ప్యాసింజర్స్ కోసం సెపరేట్ గా హై రూఫ్ మౌంటెడ్ ఏసీ బ్లోయర్స్ కూడా ఉన్నాయి. రేర్ సీట్ లో మనకి 2 హెడ్ రెస్ట్లు ఉన్నాయి. అలానే మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. రేర్ సీట్ లో మనం కూర్చున్నప్పుడు హెడ్ రూమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అండర్ టై సపోర్ట్ కానీ లెగ్ రూమ్ కానీ కొంచెం తక్కువ అనిపిస్తుంది. వీటితో పాటుగా రేర్ సీట్ లో బాటిల్ హోల్డర్స్ కూడా ఇక్కడ మిస్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ వెహికల్ ఒకసారి రైడ్ చేసి చూద్దాము. గేర్ లివర్ ని టచ్ చేస్తే ప్రీమియం గా అనిపిస్తుంది. కానీ డీజిల్ ఇంజన్ కాబట్టి క్యాబిన్ లోపల కొంచెం వైబ్రేషన్ ఉంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఇది సిటీ ట్రాఫిక్ లో అంత ఈజీగా అనిపించదు. స్టీరింగ్ కొంచెం హెవీగా అనిపిస్తుంది. టర్నింగ్ రేడియస్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. హైవేస్ లో ఓవర్టేక్ చేయడం కూడా మీకు సెడాన్ అంత ఈజీ రెస్పాన్స్ అయితే ఉండదు. కానీ హైవేలో స్టెబిలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది. బ్యాడ్ రోడ్స్ గానీ అన్ఈవెన్ రోడ్స్, బ్రోకెన్ సర్ఫేసెస్ మీద ఈ వెహికల్ చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తుంది. ఇలాంటి గూర్ఖాలో ఫోర్స్ 2 వేరియంట్స్ తీసుకొని వచ్చింది. అంటే ఇంజన్ స్పెసిఫికేషన్స్ వైజ్ రెండిట్లో సిమిలర్ అయిన సీటింగ్ కెపాసిటీ, కంఫర్ట్ వైజ్ రెండిట్లో డిఫరెన్స్ ఉంది. మీరు చూస్తుంది ఈరోజు 5 doors 7+1 గూర్ఖా, రెండోది 3 doors తోటి. ఇప్పుడు మనం 5 doors గూర్ఖా ఆన్ రోడ్ నెల్లూరు ప్రైస్ చూసుకుందాము. ఇది వచ్చేసరికి 21,70,000 ఉంటుంది. మీరున్న లొకేషన్ బట్టి ఇది కొంచెం మారొచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ గూర్ఖాని థార్ టాప్ ఎండ్ తో ఒక చిన్న కంపారిజన్ చేస్తే థార్ ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ ఎస్యూవీ. స్పీడ్, కంఫర్ట్, సిటీ యూసేజ్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది. కానీ గూర్ఖా ఒక ప్యూర్ ఆఫ్ రోడింగ్ మెషిన్. మెకానికల్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎక్స్ట్రీమ్ టెరైన్ క్యాపబిలిటీ విషయంలో గూర్ఖా క్లియర్ విన్నర్. మొత్తానికి ఫోర్స్ గూర్ఖా 5 door అనేది అందరికీ కాదు, ఎవరైతే అడ్వెంచరస్ వెహికల్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఒక పర్ఫెక్ట్ వెహికల్. రోడ్స్ ఉన్నంత వరకు అన్ని వెహికల్స్ వెళ్తాయి. రోడ్ లేకపోయినప్పుడే గూర్ఖా అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఫోర్స్ గూర్ఖా గురించి చేసిన డీటెయిల్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం మన వీడియోని లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్.